మీరు రాసుకోవచ్చు. జోసెఫ్ స్టూడ్ against the challenges because he has received the plan of God in his young age. యవన కాలములో దేవుని ప్రణాళిక ఎరిగి ఉన్నాడు గనుక యోసేపు సవాళ్ళ మధ్యలో నిలబడ్డాడు. స్తోత్రం చెప్పండి, అర్థమవుతాయి. యాజ్ పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజలుగా యవనస్తులు వారి జీవితంలో ఎదుర్కొనే సవాల్లో నిలబడలేకపోతున్నారు. బికాస్ దే డోంట్ నో వై దే హ్యావ్ బీన్ కాల్డ్. వారి జీవితానికి ఉన్న గమ్యం ఏమిటో తెలుసుకోలేదు గనక వారు పరిస్థితుల గుండా వెళ్ళేటప్పుడు వారి పరిస్థితులు ఎలాగున్నాయంటే ఛాలెంజెస్గా, సవాళ్ళుగా మారిపోయి పడిపోతుంటారు. యోసేపు అతడు ముందుగానే యవ్వన కాలంలో తన యొక్క గమ్యాన్ని ఎరిగి ఉన్నాడు. ఏమని? కలల ద్వారా దేవుడు ఏం చేశాడు? యోసేపుతో మాట్లాడాడు. ఎప్పుడైతే దేవుడు యోసేపుతో కలల ద్వారా మాట్లాడి, ఆదికాండం 37వ అధ్యాయములో ఉంటుంది, చదవద్దు కానీ మీరు జాగ్రత్తగా వినండి. 37 చాప్టర్ ఇంటికి వెళ్ళి చదువుకోవాలి. ప్రతిదీ మీకు హోంవర్కే. అందరికి హాలిడేసే కదా దాదాపుగా, కొంతమందికి. మీరందరూ ఇంటికి వెళ్ళి అసైన్మెంట్స్, మనం కూడా ఇవ్వాలి అసైన్మెంట్స్, కాలేజ్ అసైన్మెంట్సే కాదు. ఇంటికి వెళ్ళి 37 చాప్టర్ అంతా చదవాలి. యోసేపు స్టోరీ అక్కడ ఉంటుంది. అక్కడ ఏ దేవుని చేత కళలు, లేదా దేవుడు అతనితో మాట్లాడిన స్థితి. యవనస్తులు కూడా ఏముంటాయి? కళలు లేని వారు ఉన్నారా? వాట్ ఈజ్ యువర్ డ్రీమ్ అంటే ఉంటుంది కదా. ఏంటి డ్రీము? మీ కళలేంటి చెప్పండి. పెద్ద ఇల్లు కట్టుకోవాలి, ఒక మంచి స్థానంలో ఉండాలి, నేను నల్లగా ఉన్నా నాకు తెల్లది దొరకాలి, నేను తెల్లగా ఉన్నా నాకు తెల్లటోడు దొరకాలి. కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, కొంతమంది కళలు ఉంటాయి. ఏదో సంపాదించాలి, ఏదో చేయాలి, ఏదో స్థానంలో ఉండాలి. కాదు, నీవు కళలు కనాల్సిన స్థితి ఏమిటంటే వాట్ ఈస్ యువర్ గాడ్స్ ప్లాన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో అది నువ్వు కలగా ధరించుకుని ఉండాలి. అదే కలగనిన వాడి వలె ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుడి యొద్ద నుంచి అడగాలి యవనస్తులు అంచె దినాల్లో, ప్రభువా షో మీ ద ప్లాన్ అండ్ పర్పస్ ఆఫ్ మై లైఫ్. నా జీవితం పట్ల నీకున్న ప్రణాళిక ఏమిటో, నీ యొక్క ఉద్దేశం ఏమిటో నాకు బయలుపరచు. దానిని బట్టి ఎన్ని సవాళ్ళు ఉన్నా ఈజీగా ఎదుర్కొని ముందుకు సాగిపోగలము. స్తోత్రం, హల్లెలూయా. అన్లెస్ అంటిల్ యు డోంట్ నో ద ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రణాళిక తెలియనంతసేపు నువ్వు వెళుతున్న మార్గంలో కొన్ని అవకతవకలు ఎదుర్కొన్నప్పటికీ, లేకపోతే కొన్ని సవాళ్ళు నీ మీదకి వచ్చినప్పటికీ, ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పటికీ వెంటనే వెనుక తిరిగిపోతావు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే యోసేపు has stood against the challenges because he received the plan of God in his young age. యవన కాలంలోనే దేవుని యొక్క ప్రణాళికను గుర్తించాడు గనక తన జీవితాన్ని పట్ల నువ్వేం చేయాలని నువ్వు దేవుని సన్నిధిలో అడగాల్సింది ఏమిటి? ఎగ్జామ్స్లో మంచి మార్క్స్, ఎగ్జామ్స్లో ఉన్నతమైన స్థితి, కాలేజీలో మంచి స్థితి, లేకపోతే యూనివర్సిటీలో మంచి స్థితి. అఫ్ కోర్స్ అడగండి, కానీ బిఫోర్ అవన్నిటికంటే ముందు లార్డ్ షో మీ వేర్ ఐ హ్యావ్ టు గో. నా యొక్క జీవిత గమ్యం ఏమిటో నాకు బయలుపరచాలి. మన దేవుడు మనల్ని జగత్తు పునాది వేయబడకుండా ఎరిగి ఉన్నవాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది వారి ప్రణాళికలు ఎప్పుడో కాలములు అన్ని సమయములన్నీ దాటిపోయిన తర్వాత అప్పుడు వచ్చి అడుగుతారు, అయ్యా నాకు అర్థం కావట్లేదని నా జీవితం. మొన్న ఒక ఆమె వచ్చి అంటుంది, మా పిల్లలు 3 అయ్యా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఏమైందమ్మా అంటే ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క చెడ్డ సాక్ష్యం తల్లి చెప్తా ఉంది. నేను అన్నాను, తల్లిగా నీవు మొక్కే వంగందే మ్రాను వంగనా తెలుసు మనకి. కాబట్టి యవన కాలంలో నువ్వు దేవుని కోసం నిలబడడానికి కావలసినది మొట్టమొదటిగా యూ షుడ్ ఆస్క్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ అపాన్ యువర్ లైఫ్. ఈరోజు మీ జీవితంలో ఈ ఒక రోజులో అది అంత స్టడీ చేయలేం, కానీ దట్స్ ఐఎమ్ గివింగ్ యూ అ స్మాల్ ఇంట్రడక్షన్. ముందుకు జరగాలి. ఇది ఈ పురుషులంతా వెనకాల ముందుకు జరగండి. అయ్యా ఈ స్తంభం వెనకాల కూర్చున్నాను 3, మీరు లేకండి. ఆ 3 లేకండి నాన్న. ఇటు రండి, ఈ కెమెరా దగ్గర రండి లైన్గా. ఇంకా 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 కొంచెం ముందు. యా కమ్ కమ్ కమ్. ముందు జరగండి. ఇప్పుడు అందరూ ముందుకు జరగాల. స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రణాళికను అడగండి. దేవా నీ ఉద్దేశం ఏమిటి? వాట్ ఈస్ ద పర్పస్?
వై ఐఎమ్ లివింగ్. దేర్ ఇస్ అ జనరల్ పర్పసెస్ ఉన్నాయి క్రైస్తవులకి సాధారణమైన ఉద్దేశం ఏంటంటే మనం ఎందుకు బ్రతుకుతున్నాం చెప్పండి. అసలు బ్రతుకుతున్నావా? అట్లా చూస్తున్నారు. మీరు ఎందుకు బ్రతుకుతున్నారు చెప్పండి, క్రైస్తవులుగా చెప్పండి. జనరల్గా కాదు. జనరల్గా నేను ఎందుకు బతుకుతున్నాను, నేను నా పొట్ట కోసం బతుకుతున్నానండి, తినడానికి బతుకుతున్నాను. కొంతమంది ఎందుకు బతుకుతారు, వాడు ఉన్నదే తినడానికి అని అంటారు కొంతమంది. నువ్వు ఎందుకు బతుకుతున్నావు చెప్పాలా, చక్కని చెప్పాలి క్రైస్తవులు, ఇతరులను బ్రతికించడానికి. స్తోత్రం చెప్పండి, అర్థమవుతాయి. స్తోత్రం, హల్లెలూయా. వై యు ఆర్ లివింగ్ సో దట్ మెనీ పీపుల్ కెన్ లివ్ త్రూ యూ. నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు క్రైస్తవుడు కంటే అనేకులు నీ ద్వారా బ్రతకాలి. స్తోత్రం, హల్లెలూయా. మనం బ్రతుకుతున్నాం కదా, మనం బాగుంటే చాలు అనుకోవడానికి కాదు యవన కాలం. When Joseph has a plan of God upon his life, ఏం చేశాడు అతడు? దేవుని ప్రణాళిక ఎరిగిన వాడు ఏం చేశాడు? సవాల్లో నిలబడ్డాడు. తన యొక్క దర్శనం, తన కళను విషయమై ప్రయాసపడుతున్నాడు. దేవుడు అది నెరవేర్చబోతున్నాడు అని ఎరిగాడు కనుక ఆ దిశలో వెళుతుండగా యోసేపు మాత్రమే కాదు బ్రతికింది, యోసేపును బట్టి నేటి వరకు ఇశ్రాయేలు ప్రజలు బ్రతుకుతూనే ఉన్నారు. స్తోత్రం చెప్పండి, నమ్మితే ఒకసారి గట్టిగా. స్తోత్రం, హల్లెలూయా. Not only Joseph is living, because of Joseph who has a plan of God, who has received the plan of God in his dream and is engaged, he stood off all the challenges so that he can live, and many people are living, and because of Joseph alone today the Israel is still living on this earth. Hallelujah. మనకెక్కడిది అన్నంత సీను, మనం బతకటమే కష్టం. దేవుని ప్రణాళిక ఎరిగితే నీతో పాటు అనేకులు నీ ద్వారా బ్రతకబోతున్నారు. బ్రతికిస్తాం, జీవింప చేయటానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. We are not ordinary people. మనం సామాన్యమైన ప్రజలము కామే కాదు. Be careful. We have been came from the plan of God. దేవుని యొక్క ఆలోచన నుంచి నువ్వు వచ్చావు. Do you know that? నీకు తెలుసు ఎక్కడి నుంచి వచ్చావు? వేడ నుంచి వచ్చావంటే మాదండి మంచిర్యాలండి, మాది ఖమ్మం అండి, మాది ఆంధ్ర నుంచి తెలంగాణ సెటిల్ అయ్యామండి. నువ్వేడి నుంచి వచ్చావు? మీ ఇంటి పేరేంటి? ఉంటాయండి, పలానా ఆ కులం ఈ కులం. నో, జగత్తు పునాది వేయబడక మునుపే, తల్లి గర్భములో నిన్ను రూపింపబడక మునుపే నీ పేరు పెట్టి నేను నిన్ను తెలుసు కానీ చెప్పడానికి వరకే. పరిస్థితి వచ్చేసరికి మరి నేను ఏడ నుంచి వచ్చాను, నా బతికేంది, నేనేం చేయాలి? నేను అందే చెప్తున్నాను. అందుకే యవనస్తులు యవన కాలంలోనే మీ యొక్క ప్రణాళికను అడగండి దేవుని సన్నిధానంలో. ప్రభా ఆన్ దిస్ ఎంగేజ్. నీ యొక్క సొంత ఆలోచనలు ఎందుకు వేసుకుంటావు? చాలామంది దేవుని ప్రణాళిక ఎరగక సొంత అడుగులు వేస్తారు, సొంత ఆలోచనలతో ముందుకు వెళతారు. అందుకే ఎక్కువ లవ్ అఫైర్స్ ఎక్కువైపోతాయి. ఎందుకంటే దేవుని ప్లాన్ తెలియదు. దే థింక్ దట్ వాట్ ఎవర్ ఐ సీ ఈజ్ గుడ్ ఫర్ మీ. వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు కన్నుతో చూసేది వారికి అందముగా కనిపిస్తుంది, కానీ దేవుడు అంటాడు నో నో నో, దిస్ ఈజ్ నాట్ మై ప్లాన్. వై యు హావ్ బీన్ టేకింగ్ రాంగ్ స్టెప్స్? ఎందుకు తప్పుడు మార్గంలో అడుగు వేస్తున్నావు? ఎందుకు తప్పుడు ఉద్యోగాలు చేస్తావు? ఎందుకు తప్పుడు స్టడీస్ ఎన్నుకుంటావు? మనకు యవనస్తుడు, మళ్ళీ చెప్పకండి అక్కడికి వెళ్ళి చెప్తున్నా, మా సంగతులు ఉన్నాయి ఇక్కడ. ఎవరే నా ప్రార్థన చేయండి అన్న, వెళ్ళాలా వద్దా? వెళ్ళొద్దు, దేవుడు వెళ్ళొద్దు అంటున్నాడు. ఫినిష్. అంతే అంటావు అన్న? అంతేరా, సరే అన్న, వందనాలు, తప్పకుండా అని వెళ్ళాడు. అన్నీ ట్రై చేశాడు, నాకు చెప్పకుండా అంత వీసా వచ్చి, అన్న వీసా వచ్చేసింది. వెళ్ళొద్దు అన్నాడు కదరా దేవుడు. వీసా వచ్చి మరి వీసా ఎందుకు ఇచ్చాడు అన్న దేవుడు? మళ్ళీ మనకే ప్రశ్న. మరి నాకు తెలియదు, కొన్నిసార్లు నోరు మూసుకోవాల్సి వస్తుంది కొన్ని ప్రశ్నలకి. సరేలే నాన్న, మీ ఇష్టమైన మంచి కూటం కూడా పెట్టాం, వందనాలు చెప్పాం, భోజనాలు పెట్టాం, అందరికి స్తోత్రం చెప్పి సెండ్ ఆఫ్ కూడా ఇచ్చాను. వెళ్ళి అమెరికా, ఎక్కడికి? ఎయిర్పోర్ట్కి వెళ్ళి కరెక్ట్ 4 రోజులు వెనక్కి వచ్చాడు. అన్నా నాకు అక్కడ భయం వేస్తుంది, నేను ఉండలేకపోతున్నానన్నా. వద్దన్నా కదరా. ప్రణాళిక, దేవుని ప్రణాళిక ఎరగకపోతే కొంతమంది తెలిసినా, even though they know that they have been called for a purpose, వారి ఉద్దేశం పట్ల పిలువబడ్డారు. ఎందుకు? నేను మీ ముందున్న సజీవ సాక్ష్యం. మా నాన్నగారు చెప్తున్నాడే, నువ్వు దేవుని సేవ చేయాలి, నేను చెయ్యా. నువ్వు దేవుని సేవ చేయాలి, నేను చెయ్యా. ఎంతగా కొన్నిసార్లు కొంతమంది దేవుని ప్రణాళిక ఎరిగినా అందులో నడవడానికి ఇష్టం ఉండదు. కారణం ఏంటంటే నీవుగా నువ్వు ఎరిగే అంతవరకు యు కెనాట్ గో ఫోర్త్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్.
ఎవరో చెప్పినంత మాత్రాన, ఎవరి ద్వారానో నువ్వు హెచ్చరిక పొందినంత మాత్రాన నీకు అంత బలము రాదు. కానీ స్వయముగా దేవుని చేత నువ్వు దేవుని ప్రణాళిక పొందుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. తెలుస్తాయి కొన్ని విషయాలు, కొన్ని ఇట్లా మాట్లాడినప్పుడు అనిపిస్తుంది. మా దగ్గర ఒక ఆమె ఉంది, నేను ఇట్లనే పోతా ఉంటే ఒక కూటమిలో ఇలా యవనస్తుల కూడికలు పెట్టాం. ఇంకా ఒక అరగంటలో యవనస్తుల కూడిక స్టార్ట్ అవబోతా ఉంది. ఒక సూర్యాపేట చిన్న గ్రామంలో. ఆ తర్వాత బహిరంగ సభ ఉండబోతుంది. యవనస్తులందరూ ఇలాగ కొంతమంది తీసుకుని వెళ్ళాం. నేను వాక్యం సిద్ధపడుతూ ప్రార్థన చేస్తూ ఒక చెట్టు కింద అలా కూర్చున్నాను, కుర్చీ వేసుకొని. నా వెనకాల వచ్చి 2 ఆడపిల్లలు నిలబడ్డారు. నేను ఒక 5 నిమిషాలు గమనించలేదు, తర్వాత గమనించాను. సరే ఎందుకు వచ్చారులే, ఉంచున్నారు చూస్తారులే. నేను ఇంకా సిద్ధపడుతూ చదువుతూ వాక్యం ధ్యానిస్తుండగా, అన్న ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. చెప్పండి అమ్మా. అన్న ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ప్రార్థన చేస్తుంటే మాకు ఒక ప్రేరేపణ వచ్చిందన్న. ఏంటి ఆ ప్రేరేపణ చెప్పండి. మేము పెళ్లి చేసుకోకుండా దేవుని సేవ చేయాలనుకుంటున్నాం అన్నారు. స్తోత్రం హల్లెలూయా. చాలా మంచి తీర్మానం. మీలాంటి కోసం మేము సిద్ధంగా ఉన్నామమ్మా. నువ్వు ఇలాంటి వాళ్ళు మా ముందుంటే అద్భుతంగా పరిచయం చేస్తామన్నాం. కొంతమంది, నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని ప్రణాళికను ఎరిగినట్టుగా ఉంటారు కానీ దాంట్లో స్పష్టత పొందుకోరు. యోసేపుకి దేవుని ప్రణాళికలో పూర్తి స్పష్టత ఉంది. 2 ఆడపిల్లల గురించి ఎందుకు చెప్పాడు అనుకుంటున్నారు మీరు? వారు వచ్చి అప్పటికప్పుడు ఆ యొక్క తీర్మానాలు బట్టి, ఆ వాక్యాన్ని బట్టి, ఆ రోజంతా ఉదయం ముందు రోజు కూడా మాతో తిరుగుతున్న దాన్ని బట్టి వచ్చి సడన్గా ఉద్రేకముతో కొన్ని ప్రణాళికలు వేశారు. ఇద్దరు ఒక్కొక్కరితో ఒకరు వెళ్ళిపోయారు. పెళ్ళి కాదు కదా, మాకు లేరు ఇప్పుడు. స్తోత్రం హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, బీ కేర్ఫుల్, డోంట్ బీ ఇన్ ఇల్యూషన్. కొంతమంది ఏదో దేవుడి ప్రణాళికలే, దేవుడే బయలుపరిచాడులే, దేవుడు మాట్లాడాలే అనుకుంటూ వెళ్ళిపోతారు. దే విల్ ఫాల్. You should be very much careful about understanding the plan of God. దేవుని ప్రణాళికను పూర్తిగా అర్థం చేసుకోవడానికి నువ్వు ఈరోజు దేవుని సన్నిధిలో గడపాలి. స్తోత్రం హల్లెలూయా. You have not come here to just take time pass. ఒక సమయాన్ని గడపడానికి ఇక్కడ దాకా నువ్వు రాలేదు సుమి దేవుని బిడ్డ. జాగ్రత్త. ఇది ప్రార్థనతోనూ ఎంతో దేవుని యొక్క ప్రణాళికలు ఏర్పాటు చేయబడిన యవనస్తుల సదస్సు. స్తోత్రం హల్లెలూయా. దేవుడు తన ప్రణాళికను మీ జీవితంలో స్పష్టంగా బయలుపరచబోతున్నాడు. ఆమేన్. కొద్దిసేపు మనం ఇంకా గడపబోతున్నాం ఇక్కడ. డోంట్ వరీ అబౌట్ టైం వైపు, భోజనాల వైపు, పరిస్థితుల వైపు చూడద్దు. లార్డ్, ఐ నీడ్ టు నో ద ప్లాన్ ఆఫ్ గాడ్ అపాన్ మై లైఫ్. నా జీవితం నీ ప్రణాళిక ఏంటో తెలియజేస్తే కానీ నేను విడువనయ్యా అన్నట్టుగా కూర్చోవాలి. ఎవరికైతే దేవుని ప్రణాళిక ప్రత్యక్షమవుతుందో ఎటువంటి సవాల్లో ఉన్నా నిలబడగలుగుతారు వారు. వి ఆర్ ట్రూలీ కాల్డ్ బై గాడ్. దేవుని చేత పిలువబడిన వ్యక్తివైతే, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని ఆ యొక్క అవగాహన నీకుంటే, దేవుని ప్రణాళికను తెలుసుకొని దాని విషయమే నిర్ధారణ కలిగి ఉంటే తప్పక సవాల్లో నిలబడగలవు. ఎటువంటి సవాళ్ళు వచ్చినా యోసేపుకి చెరసాల వరకు వెళ్ళాడు, బానిస అయ్యాడు. మొదటిగా ఇంటి వారిలో సవాలు మొదలైంది. ఇంటి వారి దగ్గర నుండి తర్వాత ఆయన అమ్మువేయబడిన ఆ యొక్క ఐగుప్తుల దగ్గర నుంచి ప్రారంభమైంది. పోతిఫర్ ఇంటిలో ప్రారంభమైంది. తన భార్య దగ్గర ప్రారంభమైంది. అతడు చెరసాల వేయబడ్డాడు. చెరసాల అనుభవం అన్ని చోట్ల, కుటుంబము, సమాజము, వ్యక్తిగతంగా, ఇంకా మానసిక, ఆర్థిక, సామాజిక, లైంగిక అన్ని సంబంధమైన సవాల్ని ఎదుర్కొని నిలబడ్డాడు గనుకనే. స్తోత్రం. వాయ్, మళ్ళా చెప్తున్నాను వాయ్. ఎందుకో ఆయనకి ముందుగానే దేవుని ప్రణాళిక తన జీవితం పట్ల తెలుసుకొని దాంట్లో స్పష్టత ఉంది అతనికి. స్తోత్రం హల్లెలూయా. అతనికి పూర్తిగా అర్థమైంది దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు. నీకు తెలుసా ఈరోజు దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? తెలియకపోతే దేవుడిని అడగండి. ఉట్టిగా కాలము గడుపుతుండడానికి కాదు, ఒక్కొక్క దినము చాలా ప్రాముఖ్యం దేవుని బిడ్డ. Every day, every moment is very, very important in our lives. We are not here to just pass the time. అల్లా చెప్తున్నాను, ఈ రోజనే కాదు, ఎవ్రీడే యవనస్తులు ప్రతిరోజు వారి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవలసిన దినాలు. దేవుని ప్రణాళికలో ఉన్నట్లుగా నీవు గుర్తించగలిగితేనే ఎటువంటి పరిస్థితినైనా నువ్వు జయించి సాగిపోగలవు. స్తోత్రం హల్లెలూయా. రెండవది, బిఫోర్ వి టేక్ ఎ బ్రేక్, జాషువా స్టూడ్ బికాస్ హీ లెర్న్డ్ హౌ టు ఒబే his elders till
ద ఎండ్. అంత్యము వరకు యెహోషువ ప్రతి సవాల్లో, యుద్ధాల్లో నిలబడడానికి ముందు యెహోషువ నేర్చుకున్నది ఏమిటంటే పెద్దలకు లోబడి ఉండటం నేర్చుకున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యవనస్తుల కోసం నేను మాట్లాడుతున్నా. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు స్టాండ్ బిఫోర్ ఎవ్రీ వార్, నీ ముందు వచ్చే ప్రతి యుద్ధములో యెహోషువ ఎరుకోని ఎదుర్కోకముందు, యుద్ధాలు చేయకముందు, కానాన్లోనికి ప్రవేశించడానికి ముందు ఆయన అన్ని పరిస్థితులు ఎదుర్కోవడానికి కారణం ఏంటంటే యెహోషువ మోషేను వెంబడించటంలో, మోషే చెప్పినట్టు చేయటంలో, అతనికి పరిచారకుడుగా ఉండటంలో, విధేయత చూపటంలో అంతం వరకు గడిపాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పీపుల్ ఆఫ్ ఒబీడియన్స్ కెన్ ఫేస్ ఎవ్రీ ఛాలెంజ్. విధేయత కలిగిన యవనస్తురాలు సులభముగా ప్రతి పరిస్థితిని జయించగలరు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యవనస్తులకు ఎక్కువగా విధేయత ఉన్నట్టే ఉంటుంది, కానీ అసలైన విధేయతలో ఉండరు. దే థింక్ దట్ దే ప్రిటెండ్ టు బి ఒబీడియంట్. వారు విధేయులుగా ఉన్నట్టుగా నటిస్తారు. మేబీ ఓన్లీ ఫర్ ఎ ఫ్యూ పార్ట్, కొంత భాగము విధేయతలో ఉంటారు, కొన్ని విషయాల్లో విధేయతలో ఉంటారు, కొంతమందికి విధేయత చూపుతారు. దే చూస్ టు హూమ్ టు ఒబే. యవనస్తులు ఎలాగుంటారు తెలుసా? అన్న నీకెలా తెలుసా అంటే అక్కడి నుంచే వచ్చింది. నేను కొంతమందిని ఎన్నుకునేవాడిని. మా దగ్గర కూడా యవనస్తులు, మా దగ్గర సీనియర్స్ ఉంటే అగో ఈ అన్నకి లోపడదు, ఈడు వచ్చాడు అనుకో, ఈడు ఎవడైనా సరే నేను లోపడను. మీలో చాలామంది అలాగే ఉంటారు. మీ ఇంట్లో ఎవరికి లోపడతారు? మీ ఇంట్లో అంటే మా అమ్మకే, మా నాన్నకి కాదంటాడు ఒకడు. కొంతమంది మా నాన్నకే లోపడదు, మా అమ్మకి లోపడి అంటాడు. కొంతమంది వారు చూస్ చేసుకుంటా టు బి ఒబీడియంట్. కొంతమంది దేవుని వాక్యం దగ్గరకు వచ్చేసరికి నేను అన్నీ చేస్తాను, ఇది ఒక్క విషయంలో నన్ను వదిలేయండి నాన్న, ఇది మంచిది కాదురా, ఈ విషయంలో నువ్వు వెళ్ళకూడదు, ఈ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలంటే అన్న ఇది నాకు వదిలేండి, నాకు తెలుసు అన్న, ఐ నో హౌ టు ఫేస్ దిస్. నో, people of obedience can stand in all the challenges of their life. రెండవది మీరు నేర్చుకోవాలి, విధేయతలో ఉన్న వ్యక్తి అయితేనే, విధేయుడు మాత్రమే, దేవుని మాటకు లోబడిన వాడు మాత్రమే అన్ని పరిస్థితుల్లో, అన్ని విషయాల్లో జాగ్రత్తగా నిలబడగలడు. విధేయత లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యము. You cannot be if you are not an obedient person, you will not going to please God. దేవుని నువ్వు సంతోషపరచలేవు. సామెతల గ్రంథం 15:22 చదువుదాం. సామెతల గ్రంథం 15:22 అనుకుంటే సహాయం చేయండి. Book of Proverbs chapter 15 verse 22. ఆలోచన చెప్పువారి లేని చోట ఉద్దేశములు వ్యర్థమవుతాయి. ఆలోచన చెప్పువారు బహుమంది యున్న ఎడల ఉద్దేశములు దృఢపడును. మాట వినుట శ్రేష్టము అనున్న మాట నాకు సహాయం చేయాలి. People of obedience can only be a people of victory. విజయానికి సాదృశ్యంగా నిలబడాలి అంటే విధేయత ఉండాలి. లేకపోతే దావీదు 1వ సమూయేలు 17వ అధ్యాయం, 1వ సమూయేలు 17వ అధ్యాయం. Thank you, Lord. Are you happy? Say yes or no. సంతోషంగా గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇరవయో వచనం చదవండి. బుక్ ఆఫ్ 1 Samuel 17 and 20th verse. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను. ఎవరిచ్చారు ఆజ్ఞ? తండ్రి ఏమి ఇస్తున్నాడు దావీదుకి? ఆజ్ఞ. అనగా తండ్రి ఆజ్ఞకు లోబడిన దావీదు ఏం చూచాడు? వెళ్ళి జయము చూచాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. David, who obeyed the commandment of his father, has seen the victory before him. ఆయన ముందు ఉన్న ఆ గొప్ప సవాల్ని ఎదుర్కోవడానికి దావీదు మొదటిగా ఏమి చూపాడు?
విధేయత చూపాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలా? దేవునికి కావలసిన వారు ఎవరంటే విధేయులు కావాలి. హీ నీడ్ పీపుల్ ఆఫ్ ఒబీడియన్స్. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. డోంట్ బీ జస్ట్ పీపుల్ ఆఫ్ ప్రిటెండింగ్. మనము ఏదో నాటక రూపంలో లేకపోతే ఏదో పైవేషానికి మనుషుల దృష్టికి విధేయులుగా కనబడడానికి ప్రయత్నం చేసావా? యెహోషువ ఎదుర్కొన్నాడు ప్రతి పరిస్థితిని. కారణం యెహోషువ మొదటి నుంచి విధేయత నేర్చుకున్నాడు. దావీదు ఆ యుద్ధములో గెలవడానికి ముందు దావీదు ఏమి నేర్చుకున్నాడు? విధేయుడుగా ఉండడానికి నేర్చుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. And I see many people are obedient in this place because you are here on this day. ఈ రోజు దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు, ఈ మాట మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు విధేయులై ఇక్కడ దాకా వచ్చారు. మీరు కూడా గొప్ప జయాన్ని చూడబోతున్నారు మీ జీవితంలో. హల్లెలూయా. నాట్ ఓన్లీ వన్ థింగ్, ఒక విషయంలో కాదు. ఫలానా పరిస్థితులు ఎన్నుకోవద్దు. విధేయత చూపడం అంటే పూర్తిగా సమర్పించుకోవాలి, పూర్తిగా త్యాగం అవ్వాలి, పూర్తిగా దేవునికి మీ జీవితాలు అర్పించుకోవటమే విధేయులుగా ఉండటం. యేసు ప్రభువారు మనకు సాదృశ్యం ఉన్నాడు. దీంతో పాటు ఏం చేశాడు? ఆయన తండ్రికి ఏ విధంగా విధేయుడుగా ఉన్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హల్లెలూయా. మరియు 8, 9 మరియు మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపాడు గనకనే ఇప్పుడు ఆయన సిలువ మరణములో లేడు, సమాధిలో లేడు, సమస్తమును జయించి ఉన్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. People of obedience can easily change or easily face every challenge and they will be definitely victorious in their life. వారి జీవితంలో జయము మీరు చూడాలనుకుంటుంటే ఈరోజు యవ్వన కాలంలోనే విధేయతలో ఉండడానికి ఇష్టపడాలా, లోబడటానికి ఇష్టపడాలా. పరిస్థితి మీకు అనుకూలంగా లేకపోయినా చెప్పిన మాట చేయటానికి మీకున్న పరిస్థితులు త్యాగం చేసుకోవాలా. కొంతమంది స్నేహితులను త్యాగం చేయలేరు, కొంతమంది వారి యొక్క చదువులను త్యాగం చేయలేరు, కొంతమంది వారికి ఉన్న ఆ యొక్క అలవాట్లను త్యాగం చేయలేరు, కొంతమంది వారికి ఉన్న కోరికలను త్యాగం చేయలేరు. దేవునికి లోబడాలి అంటే యూ షుడ్ బి ఎ పీపుల్ ఆఫ్ సాక్రిఫైస్ సో దట్ యూ విల్ బి ఎ పీపుల్ ఆఫ్ ఒబీడియన్స్. బికాస్ ఆఫ్ ఒబీడియన్స్ యూ విల్ డెఫినెట్లీ ఫేస్ ఎ విక్టరీ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో తప్పక విజయమును చూడబోతున్నారు. ఏమయ్యాడండి యేసు ప్రభువారు? సిలువ మరణము పొందినంతగా. అంటే ఎంతవరకు విధేయుడయ్యాడు? మరణం పొందినంత. మనం ఎంతవరకు ఉండాలి విధేయత? డిగ్రీ అయ్యేదాకా, లేకపోతే కొంతమంది ఇప్పుడు తగ్గుతూ వచ్చింది ఇంటర్మీడియట్ అయ్యేదాకా, ఇంకొంతమంది 10th వచ్చేవారికి 10th అయిపోయి నా సంగతి చూపిస్తా అంటున్నాడు. అదిగో ఆయనకున్న అనుభవం మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? అది ఎవరిని చూశాడో పాపం పాస్టర్ గారు అంత బాధగా చెప్తున్నాడు. మీ జీవితంలో అలాగే ఎవరు ఉండకూడదు. మరణము పొందినంత వరకు. యెహోషువ మోషే మరణించేంత వరకు he will never take a step ahead of his master, of his leader. ఆయన యజమానుడిగా ఉన్న మోషేకి ఎదురుగా అన్ని అనుభవాలు ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా మోషే ఏ మాట చెప్తాడా అంతవరకు ఎదురు చూస్తూనే ఉండేవాడు యెహోషువ. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు కొంతమంది యవనస్తులు చెప్పకుండానే కొన్ని పనులు చేసేస్తారు, ఏదో పెద్ద మంచి పనులు చేశారని చూపించడానికి. అది అన్ని సమయాల్లో సరిపోదు, బాగుండదు. జాగ్రత్త. కొంచెం ఏమో వాళ్ళు అప్పుడప్పుడు మా వాళ్ళు అంటుంటాను ఓ ఓ ఓ అని ఆపాలి. కొన్నిసార్లు పరిగెడతారు కొంతమంది. మాకు అర్థమైపోయింది, మాకు తెలుసు, మాకు అనుకుంటారు. నో. విధేయతలో మరొక విషయం ఏమిటంటే ఎప్పుడు కనిపెట్టాలి, ఏం చెప్తారా రెడీగా ఉండాలా. స్తోత్రం, హల్లెలూయా. ఇవాళ రేపు ఫోన్స్ వచ్చాయి కదా. మా దగ్గర ఒక యవనస్తుడు ఉండేవాడు. వాళ్ళ అమ్మగారు అన్నారు సేవకి సమర్పిస్తామయ్యా మీ దగ్గర పెట్టుకోండి. అయ్యా సరేనమ్మా ట్రైనింగ్ అన్న పంపిద్దామని ఒక పలానా చోటికి ట్రైనింగ్ పంపించాం. సరే అని ట్రైనింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మందిరంలో అలాగుంటూ ఉన్నాడు. నేను ఎప్పుడు మందిరానికి ఉదయం కల ప్రార్థనకి వెళ్తాను. రావట్లేదు.
సరే అని చెప్పి ఒకసారి నేను పిలిపించి మాట్లాడారు, రండ్రా ఉదయకాల ప్రార్థన కానీ వాళ్ళ మందిరంలో ఉన్నారు, చక్కగా ప్రార్థనలో ఉండాలి జాగ్రత్త అని చెప్పా. సరే అని చెప్పి అయిపోయిన తర్వాత మళ్ళీ 2 రోజులకి మళ్ళీ రాడు. ఏదైనా కూటానికి వెళ్తానంటే సిద్ధపడి ఉండడు. నేను ఎవరితో కబురు పంపించినా వారు ఆ కబురు తీసుకుంటాడు కానీ చెయ్యడు. లాస్ట్కి కొంతకాలం 1 నెలంతా వాడిని గమనించి పిలిచా, ఎరా నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా, నేను చెప్పిన మాట ఎందుకు వినట్లేదంటే నువ్వెప్పుడు చెప్పావన్నా అంటున్నాడు. నేను చెప్పాను కదరా మొన్న ఒకసారి. నువ్వు ఒకసారి చెప్పావు, దానికి నేను చేశాను, తర్వాత ఎందుకు చేయట్లేదు అంటే నువ్వు ఎవరితోనో సందేశం పంపితే నేను ఎందుకు చేస్తా, నువ్వే నన్ను పిలవాలి. స్తోత్రం హల్లెలూయా. ఏంటంటే ఎట్లా అయిపోయాడు యవనస్తుడు, ఎదురు చూసే యవనస్తులుగా లేరు, కిందకొచ్చి సిద్ధంగా నాకు చెప్పలేదుగా, నాకు ఎట్లా చెప్పాలంటే ప్రత్యేకంగా చెప్తేనే చేస్తారు ఇప్పుడు. నో, యూ విల్ డెఫినెట్లీ ఫాల్ ఎట్ యువర్ టైం. నీ సమయం వచ్చినప్పుడు ఆ సవాల్లో నిలబడలేవు, జాగ్రత్త. దేవుని బిడ్డగా నువ్వు కొనసాగాలంటే, ప్రతి పరిస్థితులను నువ్వు ఎదుర్కొని జయాన్ని పొందుకోవాలంటే నీకు సంపూర్ణమైన విధేయత కావాలి ఈ మధ్యాహ్న కాల సమయంలో. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ నాట్ ఒబీడియంట్ టు ద ఫాదర్, దావీదు తన తండ్రి ఆజ్ఞకు లోబడకపోతే ఏమనాలి దావీదు అసలు? నానా గొర్రెలు కాసుకోవడం నేనే, అన్నలకు అన్నం ఇచ్చేది నేనే, మళ్ళా ఏమైనా గొర్రెలకి ఏమైనా ఆపదొస్తే కాపాడేది నేనే, మళ్ళీ నీ ఇంటికి వచ్చి నీ ఇంటి పనులు చేసేది నేనే. దావీదు ఎన్ని పనులు చేశాడు తెలుసా మీకు? ఏదో గొలియాతును ఒక రాజుతో కొట్టి గెలిచాడు అనుకుంటున్నారా? నో, గొర్రెల కాపరిగా ఉన్నాడు, గొర్రెలు కాస్తున్నాడు. గొర్రెలు కాస్తూ తన తండ్రి ఆజ్ఞ ఇచ్చాడు కనుక ఏం చేశాడు? ఆ గొర్రెలన్నిటినీ ఒక కాపరికి అప్పచెప్పి, తండ్రి చెప్పాడు కనుక అని చెప్పి మరలా జాగ్రత్తగా సంతోషంగా. కొంతమంది విధేయత చూపుతారు కానీ లోపలంతా ఏడుపుతో విధేయత చూపుతారు. అరే వెళ్తున్నానా, ఇచ్చొస్తాలే, పోతున్నా, నేను తప్ప ఎవడు దొరకలేదు వీడికి అన్నట్టు చేస్తారు కొంతమంది చాలా విధేయతలో ఉన్నట్టుంటారు కానీ దే విల్ బీ ఫెయిల్యూర్ సర్టన్ టైం. కొంత సమయానికల్లా వారు ఆ యొక్క సంతోషకరమైన విధేయత లేదు. దేవుని పని, దైవజనుడు ఇచ్చిన పని, ఇంటి పని ఏదైనా సంతోషకరంగా చేయాలండి. ఆల్ ది యంగ్స్టర్స్ షుడ్ లెర్న్ టు ఒబే విత్ హ్యాపీనెస్ ఆర్ విత్ జాయ్. సంతోషకరంగా చేయాలి ఏ పని అయినా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పుట్టుట్టి విధేయత సరిపోదు, పైన చేసే విధేయత కాదు. విధేయత అంటే సాక్రిఫైస్ చేయాలా, సంతోషకరంగా చేయాలా, దేవుని మాటగా చేయాలి. మీరు ఏమి చేసినా, ఎవరికి చేసినా దేవునికి చేస్తున్నట్టుగా చేయమని ఉంది బైబిల్ గ్రంథంలో. స్తోత్రం హల్లెలూయా. ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇన్ యువర్ జాబ్, ఇన్ యువర్ స్టడీస్, ఇన్ ద చర్చ్, ఇన్ విలేజ్ ఆర్ ఇన్ వీధి ఆర్ ఏ స్ట్రీట్, నువ్వు పక్క వారికి చేసిన, ఇంటి వారికి చేసిన విత్ గ్రేట్ జాయ్, సంతోషకరంగా. దేవుడు నాకు ఒక పని అప్పచెప్పాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, లేకపోతే దేవుని కృపను బట్టి ఈ పని నాకు వచ్చింది. కొంతమంది అన్ని పనులు వారికి అప్పచెప్పడానికి ఇష్టపడుతుంటాము కొన్నిసార్లు. వై? దే ఆర్ క్యాపబుల్, వారిలో ఆ సామర్థ్యత ఉంది. నువ్వేమనుకుంటావు? నేను తప్ప నాకు ఎవడు లేడే, ఎవడు దొరకడా అనుకుంటావు. నో, యూ హ్యావ్ అ గ్రేట్ టాలెంట్. నీకు ఆ సామర్థ్యత దైవజనుడు చూచాడు, ఆ సామర్థ్యత మీ నాయకుడు చూచాడు, ఆ సామర్థ్యత మీ యొక్క టీం మేనేజర్ చూసుంటాడు, ఆ సామర్థ్యత మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకి నీ పట్ల కనబడింది. దావీదు పట్ల తండ్రికి ఏం కనబడింది? దావీదులో ఉన్న సామర్థ్యత కనబడుతుంది. స్తోత్రం హల్లెలూయా. ఇతడు గొర్రెలు కాయగలడు, ఆ అన్నము కూడా తీసుకొని వెళ్ళగలడు, అన్నము తీసుకొని వెళ్ళగలడు, మరలా వచ్చి గొర్రెల్ని కాయగలడు, నన్ను చూసుకోగలడు, ఇంటి పరిస్థితులు చక్క పెట్టగలడు. అందుకోసమే దావీదును అక్కడ ఉంచుకున్నాడు. స్తోత్రం హల్లెలూయా. కానీ దావీదు ఏ పని కూడా నిర్లక్ష్యంగా చేయలే, సగం విధేయతతో చేయలేదు. కొంతమంది ఉంటారు మన అన్న లాంటి వారు. మనందరికి అన్న ఉన్నాడు, సగం విన్నోడు. చెప్పండి ఎవరున్నారు? అప్పుడు కనబడట్లేదా? నువ్వే కనబడుతున్నావా? స్తోత్రం హల్లెలూయా. కొంతమందికి నేను తప్ప అంత పెద్ద అన్నవాడు అన్న అనుకుంటున్నారు కొంతమంది. నేనేగా అలా చేసేది, నాకంటే అంతోడోడు. మా బైబిల్ ఎవరున్నారు చెప్పాలా? ఎవరు గుర్తొస్తున్నాడు సగం చేసినాడు? సౌలు. ఇంకా సౌలు సగం అంటే తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు అక్కడ. ఇంకా యోనా. మన అన్న ఎవరు ఉన్నాడా లేదా? మీ అన్న కదా. యోనా మన అన్నగాడా అనే పాట కూడా ఉంది. స్తోత్రం హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఏం చేశాడు? దేవుడు చెప్పాడు. దేవుడు చెప్తే ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? అసలు ఎవరు చెప్తే బయలుదేరాడు నినివే పట్టణానికి? దేవుడు చెప్తేనా కాదా? తన సొంత ప్రణాళికతో బయలుదేరాడా? దేవుడు చెప్తే బయలుదేరాడు. బయలుదేరిన వాడు ఎంతవరకు విధేయుడయ్యాడు? ఆ యొక్క ఒడ్డునకు వచ్చే వరకే విధేయుడయ్యాడు. ఒడ్డు దగ్గరకు వచ్చితే తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది కొంచెం కొంచెమే విధేయులుగా ఉంటారు. ఏమైంది యోనా జీవితం? ఆ ఓడ ఎక్కడమేమో కానీ దరిద్రం అంటుకుంది ఓడకి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటకు లోపడక ఏ ఓడ ఎక్కాడో ఏమైంది ఓడకి? మన భాషలో చెప్పండి, దరిద్రం అంటుకుంది. చెప్పండి నోరు తెరిచి. ఏమంటుకుంది ఆ ఓడకి? కొంతమంది పాదాలు పెడితే ఆ ఓడ అంతా దరిద్రమే, కొంతమంది అడుగు పెడితే అక్కడంతా నష్టమే, కొంతమంది ఎందుకు వచ్చారో తెలియదు. ఏ ముహూర్తం అని ఏ ముహూర్తంలో అడుగు పెట్టాడరా బాబు అన్నట్టు ఉంటుంది కొంతమంది. ఈ యోన అనుకోకూడదు. దేవుడు చెప్పిన మాట లోబడి బయటకు వచ్చావు కదా నువ్వు. దేవుడు చెప్పమంటేనే కదా నువ్వు అన్నీ సర్దుకుంది. నీ బట్టలన్నీ, డబ్బు సంచి పెట్టుకున్నావు, బట్టలన్నీ సర్దుకున్నావు. అక్కడి దాకా వచ్చిన తర్వాత నీ దృష్టికి ఏమైందిరా నాయనా? ఎందుకు ఆ సగమే విధేయత నీకు? ఎందుకు అరకొరి విధేయతలో ఉంటావు? అరకొరి విధేయతలను పని చేస్తున్న కొలది నిన్ను బట్టి నష్టము. గుర్తుపెట్టుకో, అర్థం చేసుకో జాగ్రత్తగా. నేను ఉద్యోగం చేస్తున్నానన్నా ఈ పరిస్థితుల్లో, కానీ ఏం లాభం లేదు. ఎక్కడో నువ్వు అవిధేయతలో ఉన్నావు. ఈ చదువుతున్నాను కాబట్టి ఐ మీన్ ఫెయిల్యూర్డ్, నేను ఫెయిల్ అవుతూనే ఉన్నానన్నా. నా అనుభవాల్లో కొంతమంది అలాగే ఉంటారు. అయ్యా ప్రార్థన చేస్తే వారి విషయం దేవుడు అన్నాడు, సేవకు సమర్పించారు వీరిని. మీరు చిన్నప్పుడే సేవకు సమర్పించారయ్యా. తల్లిదండ్రులతో మాట్లాడుతూ అన్నాం, ప్రభు బయలుపరుస్తున్నాడు, ఈ వ్యక్తిని నువ్వు చిన్నప్పుడే సమర్పించావు, కానీ ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ అని రాయిపిస్తున్నావు. ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఇతడు పాస్ అవ్వడు. అమ్మ బాబాయ్, ఏందన్నా సేవకులు ఏం ప్రార్థన చేయాలన్నా? వెళ్తుంటే పాస్ అయిపోవాలి, పైకి వచ్చేయాలని ప్రార్థన చేయాలి, కానీ పాస్ అవడంటావేంటన్నా? నీ నోటి మాట సల్లంగుండా. మరి దేవుడు చెప్తున్నాడు నువ్వు సేవకు సమర్పించావు ఇతన్ని, అయినా కానీ వినలేదు. వెళ్ళాడు కరెక్ట్గా ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు తెలుసా? చెప్పండి, ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయి ఉంటాడు? హాఫ్ మార్క్. స్తోత్రం చెప్పండి, అర్థమవుతుంది గట్టిగా. స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు? ఎప్పుడైనా విన్నారు అట్లా? మా దగ్గర నేను వినిపిస్తాను, చూపిస్తాను. అట్లాంటి వాళ్ళు కూడా మాట్లాడిస్తాను. విద్యలు అవ్వాలా? 5 సంవత్సరాలు చేశాడు అట్లనే. ఏ ఉద్యోగంలో సెట్ అవ్వలా. ఇప్పటికన్నా చెప్తున్నానన్నాను మొన్న కూడా, సమర్పించిన దేవునికి అప్పచెప్పండి, దేవుడు తప్పగా దీవిస్తాడు. బి ఒబీడియంట్ టు ఎవ్రీ కాన్సెప్ట్. అన్ని విషయాల్లో విధేయత కలిగి ఉండడం నేర్చుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా దేవుడు మీకు ఇచ్చిన పిలుపు, ఒకవేళ మిమ్మల్ని పిలుచుంటే పరిచర్యకు వెనుకంజ వేయొద్దు. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా నాకు ఒక కోరిక ఉంది, ఇంకా నాకు ఒక ఆలోచన ఉంది, ఇంకా నాకు ఒక గొప్ప ఉద్దేశం ఉంది. అయ్యా నాకు ఒక గోల్ ఉంది. ఐ హ్యావ్ మై ఓన్ గోల్స్. మీ ఓన్ గోల్స్, మీ ఓన్ గురులన్నీ ఈరోజు ఇక్కడ కట్టి పెట్టబడాలా. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పింది చేయటానికి మీరు సిద్ధపడి ఉండడానికి మీరు ఇష్టపడితే God will place you in a highest place. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం చదవండి. బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 19 verse 5. రెడీగా? నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం త్వరగా చదవాలి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమవుతామంట మనం? సమస్త దేశ జనులలోనే దేవునికి స్వకీయ సంపాద్యముగా కనబడతామండి. ఆయన మాట శ్రద్ధగా వినినవాడు, విధేయత చూపినవాడు. స్తోత్రం, హల్లెలూయా. అటువంటి స్థితిలోనికి నువ్వు రావటానికి ఇష్టపడాలా? ఆమేన్. ఆర్ యు రెడీ టు బి ఒబీడియంట్? సిద్ధమా కాదు? ఇప్పుడు దాకా ఈ విషయాల్లో మేము ఒబీడియంట్గానే ఉన్నాం అంటూ ఉన్నారేమో. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. విధేయులుగా ఉండడానికి నువ్వు ఇష్టపడాలి. విధేయత లేనివాడు దేవునికి ఇష్టమైన వాడు కాదు.
దేవుని మాటకు శ్రద్ధ చూపాలి, వాక్యానికి లోబడాలి, పెద్దలకు లోబడాలి, సంఘ నియమాలకు లోబడి. చాలా ఉన్నాయి విధేయత గురించి చెప్పాలంటే. బట్ ఇఫ్ యు ఆర్ రెడీ టు బి ఒబీడియంట్, గాడ్ ఈస్ గోయింగ్ టు ప్లేస్ యూ ఇన్ హైయెస్ట్ ప్లేస్. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో పెట్టబోతున్నాడు. దేశ ప్రజల్లోనే ఉన్నతమైన స్థితిలో పెట్టబోతున్నాడు. కానీ దేవుడు కావాల్సింది ఎవరు? యవన కాలంలో యెహోషువ వలె, దావీదు వలె విధేయులు కావాలి, ఆజ్ఞకు లోబడేవారు కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. లోబడటం అంటే ఇంకోటి ఏంటి? సాక్రిఫైస్ చేసుకునే వాళ్ళు కావాలి. లోబడటం అంటే త్యాగం చేసుకోవాలి. లోబడ్డం అంటే సగం సగం యోనాలాగా లోబడద్దు. లోబడితే పూర్తిగా లోబడాలా. లేకపోతే నీ 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 పరిస్థితి నువ్వు చూసుకో, అర్థమైపోద్ది. నిన్ను బట్టి లాభం ఉందా అసలు ఆ కంపెనీకి? నిన్ను బట్టి లాభం ఉందా ఆ కాలేజీలో? నిన్ను బట్టి లాభం ఉందా నువ్వు ఉన్న ప్రాంతంలో? నిన్ను బట్టి లాభం ఉందా నీ కుటుంబానికి? ఆర్ యు బీన్ అ బ్లెస్సింగ్ టు దట్ ప్లేస్? Because of half obedience, because of no obedience, you will be a loss to that family, you will be a loss to the company, you will be a loss to that ship. ఆ యొక్క ఓడకి ఏమైంది? ఏమొచ్చింది యోనా ఉండడాన్ని బట్టి? చెప్పరేంటి? నష్టం వచ్చింది. ఫస్ట్ జలప్రయం పక్కన ఓడలో ఉన్నదంతా తీసి ఏం చేశారు? పాపం వారికి ముందే తెలిసినా బాగుండి. తెలవదు మనం ఉంటే అంత ఈజీగా. అవిధేయతలు ఉన్నవారు ఉంటే నష్టపోతూ ఉంటారు కానీ తెలియదు. స్తోత్రం. కానీ ఈరోజు యవనస్తులు కూడికొచ్చిన మీ ద్వారా ఈ యొక్క కార్యములు దేవుడు మీతో మాట్లాడుతుండగా మీరు సరి చేసుకుంటున్న కొలది మీ ద్వారా ప్రతి పరిస్థితికి దీవెనకరంగా మార్చబడాలి. హల్లెలూయా. దావీదు విధేయుడిగా వెళ్ళాడు. ఏం చేసుకొచ్చాడు? అక్కడున్న వారందరికీ మరలా సంతోషాన్ని సమకూర్చొచ్చాడు. ఏం చేసి వచ్చాడు? ఎందుకు? తండ్రి ఆజ్ఞకు లోబడి ఏం చేశాడు? తీసుకొని వెళ్ళాడా లేదా ఆహారాన్ని? మరి ఏం తీసుకొచ్చాడు రిటర్ను? రాజ్యాన్ని తీసుకొచ్చాడు. ఏం అట్లా మళ్ళీ ఖాళీ డబ్బా తీసుకొచ్చారు అంటున్నారు కొంతమంది. ఏం మనుషులండి. ఏం తీసుకొచ్చాడు రిటర్ను? రాజ్యాన్ని తీసుకొచ్చాడు. విజయం పక్కన పెట్టాడు. రాజ్యం సగం రాజ్యం ఎత్తుకొచ్చాడు. సౌలు యొక్క కుమార్తెను కూడా అగ్రిమెంట్ చేసుకొని వచ్చాడు. అసలు నాన్నకి ఇంకా బాధే లేదు ఎతికేది. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మిమ్మల్ని మా దగ్గరికి వచ్చి ఎతకాలంటే కష్టమైపోతుంది. దొరకరే. ఒక్కడికి ఒక సంబంధం ఎతకాలంటే కనీసం ఎంతమందిని ఎతకాలి? పాస్టర్ గారు అగో చాలామంది అంటున్నాడు. అడిగినా కూడా మాకు తెలుసు 50 మంది మినిమం. ఒక్కడు చెట్టుగాడు దరిద్రం వేసి రక్తం వేసి. విధేయుడు అవుతే నీ దగ్గరికి వస్తారు అందరూ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏది కూడా నీకు ఆయాసకరముగా ఉండదు. అక్కడ పరిస్థితి నీకు అనుకూలంగా మారిపోద్ది. ఆర్ యు రెడీ టు బి ఒబీడియంట్? సిద్ధమా? అయితే లేచి నిలబడండి. బ్రేక్ తీసుకుందాం.